Hi, hello everyone, welcome to my channel. I am HRK. So in this class we will see some jumbled sentences and how to tackle those jumbled sentences. So చూడండి మనం జంబుల్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి మనకి ABCD అండ్ 4 పార్ట్స్ ఇచ్చారు. అంటే ఒక సెంటెన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఇచ్చారు. మనం ఏ పార్ట్ ఫస్ట్ వస్తుందో అని చెప్పాలి. సో ఎప్పుడైనా సరే మనకి ఒక సెంటెన్స్ ఉంది అంటే ఎలా స్టార్ట్ అవుతుంది సెంటెన్స్ అనేది సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్ కదా. సో ఈ సబ్జెక్ట్ అనేది ఎలా ఉంటుంది మనకి నౌన్ కానీ ప్రనౌన్ కానీ అయ్యి ఉండాలి. సో మనము ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ని ఎలా కనుక్కోవాలి, అక్కడ సబ్జెక్ట్ అనేది నౌన్ కానీ ప్రనౌన్ కానీ అయి ఉండాలి. చూద్దామా మరి ఏ పార్ట్లో మనకి నౌన్తో స్టార్ట్ అవుతుంది అని. సో ఇక్కడ చూడండి ఈల్డెడ్ అంటే ఏంటి, మనకి ఎప్పుడైతే మనకి ఈడీతో ఎండ్ అవుతుందో అది వెర్బ్ ఫామ్. సో ఎప్పుడైనా వెర్బ్తో స్టార్ట్ అవుతుందా సెంటెన్స్ అనేది కాదు. సో మనకి ఏతో స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ ఆర్తో స్టార్ట్ అవుతుందా అవ్వదు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆల్ ద నేషన్స్. సో ఆల్ ద నేషన్స్ అనేది ఏంటి ఇక్కడ నౌన్ ఫామ్ కదా. సో ఇది మనకి అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి డీలో ఏముంది ఆఫ్తో స్టార్ట్ అయింది. సో ఆఫ్తో మనకి సెంటెన్స్ స్టార్ట్ అవుతుందా అవ్వదు. సో కాబట్టి మనకి సెంటెన్స్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది ఆల్ ద నేషన్స్తో స్టార్ట్ అవుతుంది. సో మనకి సితో స్టార్ట్ అయ్యి ఏమేమి ఉన్నాయి 1 and 3. సో మనకి 2 కాదు 4 కాదు. సో చూద్దాం సిబీనా సిడీనా అని. సిబి చూడండి ఆల్ ద నేషన్స్ ఆర్ క్వైట్ అవేర్. సో మనకి సూటబుల్ అవుతుంది ఆల్ ద నేషన్స్ ఆర్ క్వైట్ అవేర్. అది సిడి చూసామనుకోండి ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద మానిస్ట్రియస్ స్ట్రెంగ్త్ ఏమంటున్నారు బిఏ. సో కాబట్టి చదువుదాం ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద మానిస్ట్రియస్ స్ట్రెంగ్త్ ఆర్ క్వైట్ అవేర్ వీల్డెడ్ బై న్యూక్లియర్ వెపన్స్. సో మనకి ఇది సూటబుల్ కాలా, ఎందుకు కాలేదు, అది సిబిడిఏ చూడండి ఆల్ ద నేషన్స్ ఆర్ క్వైట్ అవేర్ డీతో స్టార్ట్ అవుతుంది కదా. సో ఆర్ క్వైట్ అవేర్ ఆఫ్. సో మనకి ఇక్కడ కాంబినేషన్ ఎలా దొరికింది ఆర్ క్వైట్ అవేర్ ఆఫ్ ది మానిస్ట్రియస్ స్ట్రెంగ్త్ ఏ కాబట్టి ఈల్డెడ్ బై న్యూక్లియర్ వెపన్స్. సో అర్థమైందా. సో మనకి సెంటెన్స్ ఎలా ఫామ్ అయింది సిబిడిఏ. ఎలా చేసాము ఆల్ ద నేషన్స్ ఆర్ క్వైట్ అవేర్. సో ఆల్ ద నేషన్స్ తర్వాత ఏం రావాలి వెర్బ్ ఫామ్ రావాలి. సో కాబట్టి ఆర్ వచ్చింది. ఈ నేషన్స్ అనేది ఏంటి ప్లూరల్ కాబట్టి వెర్బ్ ఎలా ఉండాలి ప్లూరల్ వెర్బ్ రావాలి. సో కాబట్టి ఆర్ వచ్చింది ఆల్ ద నేషన్స్ ఆర్ క్వైట్ అవేర్ ఆఫ్. సో అవేర్ దేంతో వస్తుంది ప్రపోజిషను అవేర్ ఆఫ్ కదా. సో కాబట్టి అవేర్ ఆఫ్ ద మానిస్ట్రియస్ స్ట్రెంగ్త్ wielded by nuclear weapons. సో సిబిడిఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు కండెమ్డ్. సో కండెమ్డ్ అంటే ఈడితో ఎండ్ అయింది. సో కాబట్టి వెర్బ్ ఫామ్తో మనకి స్టార్ట్ అవ్వదు. సో నెక్స్ట్ బి చూడండి ఎగ్జామినేషన్స్. సో ఇది ఒక నాన్ ఫామ్ కాబట్టి మనకి అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇన్వాల్వ్డ్ వెర్బ్ ఫామ్. సో ఇది కూడా స్టార్ట్ అవ్వదు. వెరీ ప్రామినెంట్ రోల్ ఆఫ్ ఛాన్స్ దీంతో స్టార్ట్ అవుతుందా సెంటెన్స్ అవ్వదు. సో ఓన్లీ ఏముంది మనకి ఎగ్జామినేషన్స్ ఆర్ ఆఫెన్. సో బీతో స్టార్ట్ అవ్వాలి. సో కాబట్టి ఏమేమి ఉన్నాయి సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ 1 కాదు 3rd కాదు. సో మరి చూద్దాం బీసీఏడీనా బిఏడిసినా. సో ఫస్ట్ బీసీఏడి చదువుదాం. ఎగ్జామినేషన్స్ ఆర్ ఆఫెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్. సో బీసీఏడి examinations are often involved in them condemned on account of the very prominent role of chance. సో సెంటెన్స్ ఫామ్ అయిందా కరెక్ట్ సెంటెన్స్ అవలా. సో బిఏడిసి చూద్దాం బిఏడిసి ఎగ్జామినేషన్స్ ఆర్ ఆఫెన్ కండెమ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద వెరీ ప్రామినెంట్ రోల్ ఆఫ్ ఛాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్. ఓకేనా. సో మనకి బిఏడిసి సూటబుల్ అయింది, బిఏడిసి సూటబుల్ అయింది, బీసీఏడి సూటబుల్ కాలా. సో ఒక్కసారి మళ్ళీ చదువుదాం బిఏడిసి ఎగ్జామినేషన్స్ ఆర్ ఆఫెన్ కండెమ్డ్. సో ఎగ్జామినేషన్స్ అనేవి కండెమ్డ్ అవుతున్నాయి ఎలా ఆన్ అకౌంట్ ఆఫ్ ద వెరీ ప్రామినెంట్ రోల్ ఆఫ్ ఛాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్. ఏవైతే ప్రామినెంట్ రోల్ ఆఫ్ ఛాన్స్తో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో వాటి మీద కండెమ్డ్ అవుతున్నాయి ఎగ్జామినేషన్స్ అనేది మీనింగ్ రావాలి. సో కాబట్టి కరెక్ట్గానే వచ్చింది ఎగ్జామినేషన్స్ ఆర్ ఆఫెన్ కండెమ్డ్. సో ఆర్ వచ్చింది, ఆర్ తర్వాత మళ్ళీ వెర్బ్ ఫామ్ వచ్చింది. ఇది ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది మనకి, కండెమ్డ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. సో కాబట్టి అలా కాంబినేషన్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్స్ ఆర్ ఆఫెన్ కండెమ్డ్. ఓకేనా. అదే మనం బీసీ చూసామనుకున్నా ఎగ్జామినేషన్స్ ఆర్ ఆఫెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్. సో ఇన్ దెమ్తో మనకి ఎండ్ అయిపోయింది, సెంటెన్స్ ఎండ్ అయిపోయినట్టుగా ఉంది. మళ్ళీ ఎలా స్టార్ట్ అవుతుంది ఏడీతో స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి కండెమ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్.
సో ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్తో అయిపోయింది కదా ఇక్కడ, మరి మళ్ళీ ఏదో కొత్తగా స్టార్ట్ అవుతున్నట్టుగా ఉంది కండెమ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే. సో కాబట్టి మనకి ఈ సెంటెన్స్ సూటబుల్ కాల, చదవంగానే మనకు అర్థమైపోతుంది. సో కాబట్టి ఏమొస్తుంది, బిఏ డీసీ వస్తుంది. సో ఆప్షన్ ఈజ్ 4. ఎగ్జామినేషన్స్ ఆర్ ఆఫెన్ కండెమ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద వెరీ ప్రామినెంట్ రోల్ ఆఫ్ ఛాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఏమిచ్చారు, వన్స్ అవుట్లుక్ ఆన్ లైఫ్. సో మనకి ఇది వన్స్ అవుట్లుక్ ఆన్ లైఫ్, సో కొంచెం డౌట్ఫుల్ వస్తుందా రాదా ఫస్ట్ సెంటెన్స్ కానీ. ఓకేనా. నెక్స్ట్ లైక్ ఎఫ్లుయెన్స్ స్టేటస్ ఆర్ పవర్. సో లైక్తో స్టార్ట్ అవుతుందా, అవ్వదు. సో ఫస్ట్ సెంటెన్స్ కాదు. దాంతో స్టార్ట్ అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ హ్యాపీనెస్. సో హ్యాపీనెస్తో స్టార్ట్ అవ్వచ్చు కదా సెంటెన్స్. సో ఏతో కానీ డీతో కానీ స్టార్ట్ అవ్వచ్చు. కానీ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఫస్ట్ డీతో చూద్దాం, ఎందుకంటే హ్యాపీనెస్ అనేది ఒక సబ్జెక్ట్గా కనిపిస్తుంది. కంపేర్ టు రిమైనింగ్ 3 సెంటెన్స్ హ్యాపీనెస్ అనేది ఒక సబ్జెక్టు, దాని మీద డిపెండ్ అయ్యి ఏదో జరుగుతుంది అని తెలుస్తుంది. సో కాబట్టి డీతో స్టార్ట్ అయ్యి చూద్దాం. సో డీతో స్టార్ట్ అయ్యి ఏమేమి ఉన్నాయి, డిఏబిసి, డిఏసిబి. సో డిఏబిసి చూద్దాం ఫస్ట్. సో డిఏ అంటే హ్యాపీనెస్ డిపెండ్స్ మోర్ అపాన్ వన్స్ అవుట్లుక్. సో రెండిట్లో డిఏ ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి, ఏబి వస్తుందా ఏసీ వస్తుందా అని. సో చూడండి ఇక్కడ వన్స్ అవుట్లుక్ ఆన్ లైఫ్ లైక్ ఎఫ్లుయెన్స్ స్టేటస్ ఆర్ పవర్. సో ఏబీతో కాంబినేషన్ సెట్ అయిందా, వన్స్ అవుట్లుక్ ఆన్ లైఫ్ లైక్ ఎఫ్లుయెన్స్ స్టేటస్ ఆర్ పవర్. అదే మనం ఏసీ చూసామనుకోండి, వన్స్ అవుట్లుక్ ఆన్ లైఫ్ దాన్ ఆన్ ఎక్స్ట్రానియస్ ఫ్యాక్టర్స్ సిబి. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటివి, లైక్ ఎఫ్లుయెన్స్ స్టేటస్ ఆర్ పవర్. సో కాబట్టి మనకి ఏం సెట్ అవుతుంది, డిఏసిబి సెట్ అవుతుంది, డిఏబిసి కాదు. ఓకేనా. సో కాబట్టి ఏమొస్తుంది, డిఏసిబి. ఒకసారి చదవండి చూద్దాం. హ్యాపీనెస్ డిపెండ్స్ మోర్ అపాన్ ఏ అంటే వన్స్ అవుట్లుక్ ఆన్ లైఫ్, సిబి అంటే దాన్ ఆన్ ఎక్స్ట్రానియస్ ఫ్యాక్టర్స్ లైక్ ఎఫ్లుయెన్స్ స్టేటస్ ఆర్ పవర్. ఓకేనా. సో మనకేమొచ్చింది, డిఏసిబి వచ్చింది. ఇక్కడ మనకి చదివేటప్పుడే సెంటెన్స్ ఇక్కడ ఎక్స్ట్రానియస్ ఫ్యాక్టర్స్ అన్నారు. ఏంటి ఆ ఫ్యాక్టర్స్, ఎక్కడుంది అది, బిలో ఉంది, లైక్ ఎఫ్లుయెన్స్ స్టేటస్ ఆర్ పవర్ కదా. సో కాబట్టి మనకి సిబి కాంబినేషన్ అంటే సి పక్కన బి వస్తుందని తెలిసిపోతుంది ఈ రెండు సెంటెన్స్ చూస్తే. ఫ్యాక్టర్స్ గురించి చెప్తున్నారు, ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, లైక్ ఎఫ్లుయెన్స్ స్టేటస్ ఆర్ పవర్ అని చెప్తున్నారు. సో కాబట్టి సిబి కాంబినేషన్ ఉంది. సిబి కాంబినేషన్ మనకి ఎక్కడుంది, 4 ఆప్షన్స్లో. ఇక్కడ బీసీ ఉంది, ఇది కాదు. ఇక్కడ బీసీ ఉంది, ఇది కాదు. ఇక్కడ బీసీ ఉంది, ఇది కాదు. సో 1 అండ్ ఓన్లీ ఆప్షన్ ఏముంది, 4th ఆప్షన్లో ఉంది. సో కాబట్టి 4th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా ఏ 2 సెంటెన్స్ కనిపెట్టినా కానీ మనకు ఆన్సర్ తెలిసిపోయిద్ది అనమాట. ఓకేనా. సో ఆప్షన్ ఏంటి, డిఏసిబి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి 4 సెంటెన్సెస్ ఇచ్చారు. మనం ఇప్పుడు దాకా ఒక సెంటెన్స్ని ఒక కోహరెంట్ సెంటెన్స్గా మార్చాం. అంటే సెంటెన్స్ని పార్ట్స్గా డివైడ్ చేస్తే ఆ సెంటెన్స్ ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, 4 సెంటెన్సెస్ ఇచ్చారు. అంటే ఒక 4 సెంటెన్సెస్ ఇస్తే మనం ఏ సెంటెన్స్ ఫస్ట్ వస్తుంది, ఒక పారాగ్రాఫ్గా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది, సెకండ్ సెంటెన్స్ ఏమొస్తుంది, థర్డ్ సెంటెన్స్ ఏమొస్తుంది, ఫోర్త్ సెంటెన్స్ ఏమొస్తుంది. ఓకేనా. సో చూద్దాం. అప్పుడు మనకి ఒక పారాగ్రాఫ్ లాగా రావాలి 4 సెంటెన్సెస్ మనం కంబైన్ చేసినప్పుడు. సో చూడండి ఫస్ట్ సెంటెన్స్లో ఏమి ఇచ్చారు, ఏ టచ్ ఆఫ్ వర్మిలియన్ వాజ్ యాడెడ్ టు మేక్ ద లైన్ విజిబుల్ ఇన్ ద స్కై. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద బాయ్ అండ్ హిజ్ ఫ్రెండ్స్ క్యాలిక్యులేటెడ్ హౌ మచ్ లైన్ దే వుడ్ నీడ్ ఫర్ ద కైట్స్ టు ఫ్లై. నెక్స్ట్ వన్, గ్లూ వాజ్ యాడెడ్ టు ద గ్లాస్ గ్రాన్యూల్ టు మేక్ పేస్ట్ ఫర్ ద లైన్. దే కలెక్టెడ్ ఎంటీ బాటిల్స్ అండ్ గాట్ దెమ్ గ్రౌండ్. సో మీరు ఈ మొత్తం 4 సెంటెన్స్ చదువుతుంటే ఒక బాయ్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క చేసిన పని గురించి చెప్తున్నారు. మరి మనకి ఎలా స్టార్ట్ అవుతుంది ఈ సెంటెన్స్ పారాగ్రాఫ్, ఇక్కడ బాయ్ అండ్ హీజ్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మనకి సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, బాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన పని గురించి మాట్లాడుతున్నారు. ఏం పని ఏంటి అనేది మనం మిగతా సెంటెన్సెస్లో చెప్తున్నారు. సో కాబట్టి ఏం చెప్పాలి, మన ఫస్ట్ సెంటెన్స్ బి చెప్పాలి. సో కాబట్టి బి ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా. ఏం చెప్తున్నారు బిలో, ద బాయ్ అండ్ హిజ్ ఫ్రెండ్స్ క్యాలిక్యులేటెడ్ హౌ మచ్ లైన్ దే వుడ్ నీడ్ ఫర్ ద కైట్స్ టు ఫ్లై. బాయ్ అండ్ దాని ఫ్రెండ్స్ ఎంత లైన్ పట్టిద్ది అని క్యాలిక్యులేట్ చేస్తున్నారు కైట్స్ ఎగరేయడానికి అని చెప్తున్నారు.
మరి ఇక్కడ ఏం చెప్పారు, బాయ్ అండ్ హిజ్ ఫ్రెండ్స్ అనేది సబ్జెక్ట్ అయిపోయింది. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఏం చెప్పాలి, మనం ప్రనౌన్తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ సెంటెన్స్ ఏం స్టార్ట్ అవ్వాలి, ప్రనౌన్తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, సో కాబట్టి వీళ్ళకి ప్రనౌన్ ఏమవుతుంది, బాయ్ అండ్ హిజ్ ఫ్రెండ్స్కి దే అవుతుంది కదా. సో కాబట్టి దే కలెక్టెడ్ ఎంటీ బాటిల్స్ అండ్ గాట్ దెమ్ గ్రౌండ్. సో వాళ్ళు ఏం చేశారు, ఒక ఎంటీ బాటిల్స్ని కలెక్ట్ చేశారు. సో కాబట్టి ఏమవుతుంది మనకి నెక్స్ట్ సెంటెన్స్ డి అవుతుంది. ఓకేనా, డి. సో కలెక్ట్ చేశారు, కలెక్ట్ చేసిన తర్వాత ఏం చేశారో చూద్దాం. నెక్స్ట్ ఏ మిగిలినాయి మనకి, సి, ఏ మిగిలినాయి. సో సి చూద్దాం. గ్లూ వాజ్ యాడెడ్ టు ద గ్లాస్ గ్రాన్యూల్ టు మేక్ పేస్ట్ ఫర్ ద లైన్. సో సి వస్తుందా రాదా. నెక్స్ట్ ఏ చూద్దాం. ఏ టచ్ ఆఫ్ వర్మేలియన్ వాజ్ యాడెడ్ టు మేక్ ద లైన్ విజిబుల్ ఇన్ ద స్కై. సో ఇక్కడ మీరు చూస్తే యాడెడ్ టు అని కనిపించింది, అంటే దానికి ముందు ఏదో యాడ్ చేసి ఉంటారు కదా, అందుకే ఇక్కడ టు అనేది చెప్పారు. సో కాబట్టి కాంబినేషన్ ఎక్కడ వచ్చింది మనకి, ఇక్కడ చూడండి సిలో యాడెడ్ అన్నారు, ఇక్కడ యాడెడ్ టు. సో కాబట్టి ఈ రెండు ఏంటి, ఫస్ట్ గ్లూ యాడ్ చేశారు, గ్లూ యాడ్ చేసిన తర్వాత ఏం చేశారు, టచ్ ఆఫ్ వెర్మేలియన్ కూడా యాడ్ చేశారు అని చెప్పాలి. సో కాబట్టి ఏమొస్తుంది మనకి కాంబినేషను, సి తర్వాత ఏ రావాలి. సో కాబట్టి సిఏ. సో బీడి సిఏ అవుతుంది. ఏమవుతుంది, బీడి సిఏ. సో ఎక్కడుంది మనకి ఆ ఆప్షను, సిఏ ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఏసీ వచ్చింది, ఇది కాదు. ఇక్కడ ఏసీ వచ్చింది, ఇది కాదు. ఇక్కడ సిడిఏ వచ్చింది, సో ఇది కాదు. సో ఓన్లీ వన్ ఆప్షన్ ఎక్కడుంది, సిఏ ఇక్కడ ఉంది. సో కాబట్టి ఏమవుతుంది మనకు ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, మీరు 4 సెంటెన్స్ చదవకపోయినా కానీ 2 సెంటెన్స్ చదివినా కానీ మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఎట్లా, సిలో చూస్తే యాడెడ్ అన్నారు, ఏలో చూస్తే యాడెడ్ టు, అంటే సి పక్కన ఏ రావాలని మనకు అర్థమైపోయింది. సో ఆ సిఏ కాంబినేషన్ ఎక్కడ ఉంది, ఓన్లీ 4th ఆప్షన్లో ఉంది. సో కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, బీడీ సిఏ అంతే కదా. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ దట్. సో ఇక్కడ కూడా మీరు చూస్తే ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ దట్ అన్నారు, అంటే ఏదో దీనికి ముందు ఏదో చెప్పారు, దాని తోడు ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ అని చెప్తున్నారు, అంటే దానికి ముందు ఏం ట్రూ చెప్పుంటారో మనకు తెలియాలి. ఓకేనా, సో చూద్దాం. సో ఫస్ట్ అయితే అసలు మనకి ఇట్తో స్టార్ట్ అవ్వదు, ఇట్ అనే ప్రణవంతో మనకి ఎప్పుడైనా సెంటెన్స్ స్టార్ట్ అవుతుందా, అవ్వదు. సో కాబట్టి 1 2 3 4. సో ఫస్ట్ సెంటెన్స్ ఏ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, వీతో స్టార్ట్ అయింది, వీ హ్యావ్ గ్రోన్ అని చెప్తున్నారు. సో కాబట్టి వీతో స్టార్ట్ అవుతుందా, స్టార్ట్ అవ్వదు. సో ప్రణవంతో ఎప్పుడైనా మనకి పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుందా, పారాగ్రాఫ్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది, ఏదో ఒక పర్సన్ గురించి కానీ ఒక థింగ్ గురించి కానీ స్టార్ట్ అయ్యి దాని తర్వాత దానికి సంబంధించిన ప్రణవంతో నెక్స్ట్ సెంటెన్సెస్ స్టార్ట్ అవుతాయి కదా. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, వీతో స్టార్ట్ అవ్వదు. సో బి కూడా కాదు. నెక్స్ట్ సి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్. ఎప్పుడైనా పారాగ్రాఫ్ అసలు ఫర్ ఎగ్జాంపుల్తోనే స్టార్ట్ అవుతుందా, అవ్వదు. సో ఇది కూడా కాదు. సో నెక్స్ట్ చూడండి, ఇన్ ద లైట్ ఆఫ్ అచీవ్మెంట్స్ మేడ్. సో ఇక్కడ ఏదో అచీవ్మెంట్స్ గురించి చెప్తున్నారు. సో కాబట్టి ఈ 4 సెంటెన్సెస్లో మనకి ఏది దేని గురించి చెప్తున్నట్టు, ఇక్కడ సబ్జెక్ట్లో అచీవ్మెంట్స్ గురించి చెప్తున్నట్టు. సో కాబట్టి ఏది ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి, 4th సెంటెన్స్, అంటే డి అనేది మనకి ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా, డి అనేది మనకి ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది. సో ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి, డితో స్టార్ట్ అయ్యాయి, డిసిబిఏ, డిఏసిబి. సో బీసీఏడి కాదు, ఏబిసిడి కాదు. సో డిసిబిఏ కాంబినేషన్ సెట్ అవుతుందా, డిఏసిబి కాంబినేషన్ సెట్ అవుతుందా చూద్దాం. సో డీలో ఏం చెప్పారు, ఇన్ ద లైట్ ఆఫ్ అచీవ్మెంట్స్ మేడ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ వీ కెన్ సర్టైన్లీ టేక్ ప్రైడ్ ఇన్ సేయింగ్ దట్ వీఆర్ హ్యాపీయర్ దాన్ అవర్ ఫోర్ ఫాదర్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అచీవ్మెంట్స్ చేసిన డిఫరెంట్ ఫీల్డ్స్లో వీ కెన్ సర్టైన్లీ టేక్ ప్రైడ్, మనం ప్రైడ్ తీసుకోవచ్చు అని అంటున్నారు. అంటే ఇది ఇక్కడ ఏదో ట్రూ అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఈ సెంటెన్స్లో కదా. వీ కెన్ సర్టైన్లీ టేక్ ప్రైడ్ ఇన్ సేయింగ్ దట్ వీఆర్ హ్యాపీయర్ దాన్ అవర్ ఫోర్ ఫాదర్స్. అంటే దీంట్లో ఏదో సర్టైనిటీ కనపడుతుంది. ఇక్కడ సర్టైనిటీ అంటే ఏంటి మీనింగ్, నథింగ్ బట్ ట్రూ కదా. సర్టైనిటీ అంటే ఏంటి, అక్కడ నిజంగా చెప్పబడడం. సో సర్టైనిటీ ఇక్కడ కనపడింది. ఇక్కడ ఏం కనపడింది మనకి ఏలో, ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. సో కాబట్టి కాంబినేషన్ ఎలా వస్తుంది, డిఏనేగా. సో కాబట్టి డిఏ. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. డిఏ తర్వాత ఏముంది మనకి ఇక్కడ కాంబినేషను, 4th కాంబినేషనే, 4th ఆప్షనే అవుతుంది. సో డీసీ కూడా కాదు. సో మీకోసం డీసీ కూడా చదివి చూద్దాం.
సో ఇక్కడ ఏమంటున్నారు, ఇన్ ద లైట్ ఆఫ్ అచీవ్మెంట్స్ మేడ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ వీ కెన్ సర్టైన్లీ టేక్ ప్రైడ్ ఇన్ సేయింగ్ దట్ వీఆర్ హ్యాపీయర్ దాన్ అవర్ ఫోర్ ఫాదర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ వాల్యూస్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అని చెప్తున్నప్పుడు ఇక్కడ వాల్యూస్ ఏయో చెప్తున్నారు. మనకి ఈ వాల్యూస్కి మనకి ఇక్కడ చెప్పిన దానికి ఏమన్నా సంబంధం ఉందా, లేదు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఏదో సర్టెనిటీ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఆ సర్టెనిటీని కంటిన్యూ చేస్తూ ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ దట్ అని ఏలో చెప్తున్నారు. కాబట్టి కాంబినేషన్ ఏమవుతుంది, డిఏ అవుతుంది. సో కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ దట్ వీ హ్యావ్ పేడ్ ఏ ప్రైజ్ ఫర్ ద కంఫర్ట్స్ ఆఫ్ లైఫ్ దట్ వీ ఎంజాయ్ టుడే. సో ఇక్కడ చూడండి, కాబట్టి మనకేమొస్తుంది, డిఏ వస్తుంది. నెక్స్ట్ సిబి ఏం చెప్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ వాల్యూస్ లైక్ లవ్, కేర్, సింప్లిసిటీ, ఎఫెక్షన్ అండ్ సింపతి హ్యావ్ డిసపియర్డ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. సో ఇవన్నీ మనకి మన లైఫ్లో నుంచి డిసప్పేర్ అయినాయి. లాస్ట్ కన్క్లూజన్ ఏమిస్తున్నారు, వీ హ్యావ్ గ్రోన్ సెల్ఫిష్ అండ్ గ్రీడీ అండ్ లీడ్ ఏ లైఫ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. సో మేము ఎలా జీవిస్తున్నాము, లీవ్ చేస్తున్నామంటే సెల్ఫిష్గా, గ్రీడీ పర్సన్గా లైఫ్ని లీడ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. సో ఈ 4 సెంటెన్సెస్లో ఒక చెప్తున్నారు అనుకుంది, డిఏ సిబి అవుతుంది. ఓకేనా. సో మనకి ఎప్పుడైనా సరే పారాజంబుల్స్ చేస్తున్నాము అంటే ఒక సెంటెన్స్ నుంచి ఇంకో సెంటెన్స్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ సెంటెన్సెస్ కనుక్కోవడం మన టార్గెట్. ఎప్పుడైతే మన ఫస్ట్ సెంటెన్స్ కనుక్కున్నామో ఈ ఫస్ట్ సెంటెన్స్ గురించి సెకండ్ సెంటెన్స్లో ఎక్కడ మాట్లాడుతున్నారు అనేది కనుక్కోవాలి. ఓకేనా, ఇదన్నమాట కాంబినేషన్. సో ఫస్ట్ సెంటెన్స్ ఎలా కనుక్కుంటాము, కంపేర్ టు రిమైనింగ్ సెంటెన్స్, ఆ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. లేకపోతే ఏదైనా ఆ 4 సెంటెన్సెస్ దేని గురించి అయితే మాట్లాడుతున్నాయో ఆ 4 సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఏ సెంటెన్స్లో ఉంది అని కనుక్కోవడం ఇంకో పాయింట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెంటెన్స్ అయితే కనుక్కోవాలి ఎప్పుడైనా సరే. సెంటెన్స్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ సెంటెన్స్ గురించి సెకండ్ సెంటెన్స్కి వెళ్తున్నాము అంటే ఫస్ట్ సెంటెన్స్ గురించి ఏం చెప్తున్నారు దానికి సంబంధించిన మ్యాటర్ మనకి సెకండ్ సెంటెన్స్లో కనపడాలి. ఆ సెకండ్ సెంటెన్స్ ఎక్కడ ఉందా అని మనం వెతకాలి. అది మేబీ అక్కడ ప్రనౌన్తో స్టార్ట్ అవ్వచ్చు, లైక్ దే, హీ, వి, ఇట్లా ముందు ఫస్ట్ సెంటెన్స్లో ఏ సబ్జెక్ట్ గురించి అయితే మాట్లాడుతున్నారో వాటికి సంబంధించిన ప్రనౌన్ గురించి సెకండ్ సెంటెన్స్లో మాట్లాడచ్చు. లేకపోతే ప్రనౌన్ లేదు అంటే దీనికి ఫస్ట్ సెంటెన్స్కి సంబంధించిన టాపిక్ మనకి సెకండ్ సెంటెన్స్లో కనపడాలి. సో ఇట్లా మనం ఫస్ట్ సెంటెన్స్ నుంచి కనుక్కుంటూ సెకండ్ సెంటెన్స్లో మాట్లాడింది థర్డ్ సెంటెన్స్లో ఉండాలి, థర్డ్ సెంటెన్స్కి సంబంధించింది ఫోర్త్ సెంటెన్స్లో ఉండాలి. సో ఇట్లా అనమాట, ఇలా కాంబినేషన్గా వెళ్ళొచ్చు. లేదు 4 సెంటెన్సెస్లో మీకు ఏ ఒక్క 2 కాంబినేషన్స్ సెట్ అయినాయి అన్నప్పుడు, ఇంత మనం చూసామా అవేర్ ఆఫ్ అనేది ఒకటి కనపడింది, అవునా. ఇంకోటి ఒకటి ఏం కనపడింది కాంబినేషను, టు, యాడెడ్ టు. సో ఈ 2 కాంబినేషన్ మనం కనిపెట్టగలిగాం. సో ఈ 2 కాంబినేషన్స్కి సంబంధించి అక్కడ సిఏనా, సిబీనా, బీసీనా అని వస్తుంది. సో ఆ 2 కాంబినేషన్స్ ఏ ఆప్షన్లో సెట్ అయినా కానీ మనకి అది ఆన్సర్ అయితే, అంటే మిగతా సెంటెన్సెస్కి వెళ్లకుండానే మనకి ఆన్సర్ అనేది కనిపిస్తుంది. ఆ 2 కాంబినేషన్స్ సెట్ అయినాయి అని మనకి కనిపిస్తే. ఓకేనా. సో కాబట్టి ఇలా పారాజంబల్స్ చేసుకుంటూ రావాలి. ఎయిదర్ మన కాంటెక్స్ట్ ద్వారా అన్నా వెళ్ళాలి, అంటే ఆ 4 సెంటెన్సెస్ని బాగా చదివి ఏ సెంటెన్స్ పక్కన ఏ సెంటెన్స్ రావచ్చు, ఏ సెంటెన్స్ గురించి నెక్స్ట్ సెంటెన్స్లో మాట్లాడుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యన్నా ఉండిద్ది. లేదు అంటే గ్రామర్ లైక్ అవేర్ ఆఫ్, రిగార్డింగ్ టు, లుకింగ్ ఫార్వర్డ్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు లుకింగ్ ఫార్వర్డ్ టు, అవేర్ ఆఫ్, ఓవర్వెల్మ్ విత్. సో మనం కొన్ని ప్రిపోజిషన్స్ చెప్పుకున్నాం కదా, అలా ప్రిపోజిషన్స్ కాంబినేషన్స్ సూట్ అయినా, ఇట్లా ఒక దాంట్లో యాడెడ్ అని పంపించి ఒక దాంట్లో యాడెడ్ టు అయినా, సో సంథింగ్ ఆ 4 సెంటెన్సెస్లో ఏ 2 సెంటెన్సెస్ కనుక మీకు కాంబినేషన్ అనిపించినా కానీ మీరు ఈజీగా ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్.